అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి వెళుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలతో ఈ రెండు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీని కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో నిత్యావసరాల రేట్లు పైకి ఎగబాగుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండటంతో వాటి రేట్లు సైతం పెరిగిపోతున్నాయి. అసలే మాఘమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది లగ్గాలు జరగనున్నాయి. దీంతో పెరిగిన బంగారం రేట్లను చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే డాలర్తో రూపాయి మార్కం విలువ 100 రూపాయలు, గోల్డ్ రేటు 1,00,000కు చేరుతుందని అంచనా. ఇది సామాన్యులపై మరింత భారాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. నెల వ్యవధిలోనే బంగారం ధర 8,000 రూపాయలకు పైగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ ఎప్పుడూ లేని విధంగా తొలిసారి 87,000 రూపాయల మార్కును టచ్ చేసింది. అమెరికాలోని ట్రంప్ సర్కార్ చైనాపై 10% సుంకాలను విధించడం, కెనడా, మెక్సికోలపై 25% చొప్పున ప్రతిపాదించడం గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. దీంతో మదుపరులు ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు బంగారాన్ని రక్షణగా ఎంచుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు బంగారాన్ని చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం సంకేతాల మధ్య చైనా తమ పసిడి నిల్వలను ఇంకా పెంచుకుంటూ పోతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 అక్టోబర్ నాటికి భారత్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ 95,000 నుండి 1,00,000 రూపాయల మార్కును చేరడం ఖాయంలా కనిపిస్తోంది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది. ఇటీవల కాలంలో వేగంగా పడిపోతున్న రూపాయి మార్కం విలువ ఫిబ్రవరి 5న 87.38 ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. 2024 నవంబర్ 5న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ బలపడుతూ వచ్చింది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది. నవంబర్ 5న డాలర్తో పోలిస్తే 84.16 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ డిసెంబర్ 19న 85 మార్కు చేరింది. ఇప్పుడు అది 87 రూపాయల మార్కును దాటింది. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో డాలర్ బలపడుతుండగా డాలర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనమవుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడం, అక్కడ బాండ్లపై మంచి రిటర్న్స్ వస్తూ ఉండడంతో భారత్లోని విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జనవరి నుంచి ఫిబ్రవరి 5 వరకు 68,441 కోట్లకు పైగా వెనక్కి పట్టుకుపోయారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో కార్పొరేట్ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి ఉద్యోగాల్లో కోత, సరుకుల సరఫరా తగ్గడం లాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల మొత్తం పెరిగి తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో ముందు నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయని భయాందోళన వ్యక్తమవుతోంది.